RTI Live News. Ask for right. Welcome to RTI Live News. TDP కుట్టు మిషన్ల వెల్కమ్ టు RTI Live News. టీడీపీ కుట్టు మిషన్ల స్కామ్ పై అమలాపురం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. గడియార స్తంభం సెంటర్లో కుట్టు మిషన్ల వ్యవహారంపై నిరసన కార్యక్రమం నిర్వహించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఈ కార్యక్రమానికి హాజరైన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, అమలాపురం పార్లమెంటరీ పరిశీలకులు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ మంత్రి విశ్వరూప్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, పిల్లి సూర్యప్రకాష్, పినిపే శ్రీకాంత్, గన్నవరపు శ్రీనివాసరావు, మాజీ ఎంపీ చింత అనురాధ, ఎమ్మెల్సీ బొమ్మి ఇస్రాయల్, ఎమ్మెల్సీ కుడిపుడి సూర్యనారాయణ, జెడ్పీ చైర్మన్ విపత్తి వేణుగోపాల్, ఎక్స్ ఎమ్మెల్యే పాముల రాజేశ్వర్ దేవి, పితాని బాలకృష్ణ, జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి దోపిడీ కుట్టు మిషన్ల పేరుతో 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 కూటమి దోపిడీ. చాలా మంది ఉన్నారు కాబట్టి ఎండ తీవ్రతను కూడా దృష్టిలో ఉంచుకుని వారు కూడా మాట్లాడాలి కనుక మరి ఏ కార్యక్రమం అయితే ఈ ప్రభుత్వం చేస్తుందో దాన్ని బట్టబయలు చేయడం కోసమే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసామని మరొకసారి మీ అందరికీ కూడా మనవి చేస్తాం. మరి విజయలక్ష్మి గారు మరి మొట్టమొదటిసారి అబ్జర్వర్గా మరి మన పార్లమెంట్కి రావడం జరిగింది. వారికి సాదర స్వాగతం పలుకుతూ పెద్దల చేత మాట్లాడించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. పక్షాన్ని నిలిచి ఒక నిరాహార దీక్ష చేసామో దానికి దిగి వచ్చిన ప్రభుత్వం కొంత మెరుగ్గా ధాన్యంలో విషయంలో ఆలోచన చేస్తుంది అనేటువంటిది మన వైఎస్ఆర్ జిల్లా కాంగ్రెస్ మొట్టమొదటి విజయం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. అలాగే మరి ఈ రోజున ఏదైతే ఈ మిషన్ల విషయంలో వారు చేస్తున్న అవినీతిని బీసీ సోదరుల పేరు చెప్పి కూటమి నాయకులు దండుకోవడానికి వ్యతిరేకిస్తూ రెండో ఉద్యమానికి తెరలేపాం. ఇది రెండో ఉద్యమం. అలాగే మరొక విషయం, మొన్న జరిగినటువంటి సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో అందులో మన భారతదేశం అంతా ఒకటి, మాకు ఇబ్బంది కలిగితే అవసరమైతే దేశం అంతా ఒకటవుతాం అనేటువంటి విధంగా ఈరోజు పాకిస్తాన్కి బుద్ధి చెప్పి విజయం సాధించినటువంటి మన వీర జవాన్లకి, అలాగే ఎవరైతే వీర జవాన్లు మన కష్టపడి యుద్ధంలో మరి కష్టపడి పనిచేశారో పోరాటం చేశారో వారందరికీ వైఎస్ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఒక్కసారి అందరూ నుంచి సెల్యూట్ చేస్తుందిగా మీ అందరినీ కోరుతున్నా. దయచేసి వేదిక మీద ఉన్నవారు, వేదిక ముందు ఉన్నవారు సెల్యూట్. అలాగే మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి మురళీ నాయక్ ఎవరైతే వారి అసలు మారారో వారి యొక్క చిత్రపటం ముందుంది. అక్కడి వరకు మనందరం కూడా మరి వెళ్ళి అక్కడ నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతూ మరి ఏదైతే కూటమి చేస్తున్నటువంటి దోపిడీని మరి ఒకసారి ఎండగడుతూ ఈ ప్రభుత్వం ఈ దోపిడీని ఆపాలా. మన విశ్వరూపాణి గారు చెప్పినట్లు ఈ మిషన్ల మీద మీరు వేస్తున్న డబ్బు 24,500 రూపాయలు కూడా మరి డైరెక్ట్ గా డీబీటీ సిస్టమ్ లో వారి అకౌంట్ లో లక్షల అకౌంట్ లో వేయాలని డిమాండ్ చేస్తూ మరి ఈ సభని మరి అందరికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. అలాగే నాకు ఎంపీ గారి పేరు చెప్పడం మర్చిపోయాను. ఆవిడ నేను ఉండగానే ఎమ్మెల్యేలు కూడా ఓఎన్జీసీ నుంచి 4,300కి ఓఎన్జీసీ వాళ్ళు కొని ఇదే మిషన్ అందరికీ పంచాం. 2 ఏళ్ళు అదే రేటు 24,000 రూపాయలు చేసి బలహీన వర్గాల వరకు అన్యాయం చేస్తారు. మరొకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు. ముఖ్య అతిథులుగా పాల్పంచుకున్నటువంటి మన పార్లమెంటరీ అబ్జర్వర్గా ఉన్నటువంటి మరి జక్కంపూడి విజయలక్ష్మి గారు, అలాగే పిఎస్సి మెంబర్గా ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు పెద్దలు గౌరవనీయులు బోస్ గారు, అలాగే మన నాయకులు మరొక పిఎస్సి మెంబర్గా ఉన్నటువంటి విశ్వరూపన్న గారు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి
ఎమ్మెల్సీ గుడుగుడు సూర్యనారాయణ గారు, అదేవిధంగా మరో ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ గారు, మరి ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి జడ్పీ చైర్మన్ వేణుగోపాల్ గారు, అలాగే వేదిక మీద ఆశీనులైనటువంటి మరి స్థానిక కోఆర్డినేటర్గా ఉన్నటువంటి శ్రీకాంత్ గారు, అలాగే రామచంద్రపురం కోఆర్డినేటర్ పెళ్లి సూర్యప్రకాష్ గారు, అలాగే గన్నవరం కోఆర్డినేటర్గా ఉన్నటువంటి శ్రీని గారు, అలాగే గౌరవనీయులు పెద్దల గురుతులీలు మాజీ మంత్రివర్యులు మరి వల్లపల్లి సూర్యారావు గారు, మరి ముఖ్యంగా మహిళా సోదరిమణి మాజీ శాసనసభ్యురాలు రాజేశ్వరి గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మరి అమడ మాజీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజు గారు, ఇంకా ఇతర ఎంపీపీలు జడ్పీటీసీలు, మరి ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి 50 మంది పెద్దలు, ఈరోజు మేము వేదిక మీద నుంచి మాట్లాడడానికి ప్రథమ కారణమైనటువంటి మరి ముందు కూర్చున్నటువంటి 50 మంది పెద్దలు బీసీ సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమం మరి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా బీసీ సోదరులందరికీ 50 సంవత్సరాలు దాటితే చాలు మీకు పెన్షన్లు కూడా ఇస్తామని చెప్పి మోసం చేసి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయినా ఇప్పటి వరకు బీసీ సోదరుల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడనటువంటి నిరంకుశ పాలన అందిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం యొక్క దౌర్జన్యాలను, వారు చేస్తున్న అవినీతిని ప్రజల ముందు బహిర్గతం చేయడానికే మరి ఈ రోజున పైనుంచి వచ్చిన ఆదేశాల మేర విశ్వరూప్ గారు పార్లమెంటరీ కోఆర్డినేటర్గా ఉన్న విశ్వరూప్ గారు నేను మాట్లాడుకుని, అలాగే స్థానిక మరి మన బీసీ సెల్ అధ్యక్షులుగా ఉన్నటువంటి మట్టపతి నాగేంద్ర గారితో కూడా సంప్రదించి మరి ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా మన రాష్ట్రంలో 1,02,000 మందికి మేము కుట్టు మిషన్లు ఆడవారికి ఇచ్చి తద్వారా వారికి నైపుణ్యాన్ని పెంచే విధంగా ట్రైనింగ్ ఇచ్చి వారికి ఒక కుట్టు మిషన్ ఇచ్చి వారికి జీవనభృతి కల్పిస్తామనేటువంటిది ఈ కూటమి ప్రభుత్వం చెప్పి దానికి 245 కోట్ల రూపాయలు ఈరోజు వెచ్చిస్తున్నారని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. వర్గాల వారికి సేవ చేస్తాం, వారికి చేయూతనిస్తామంటే సంతోషిస్తాం. కానీ బలహీన వర్గాల పేరు చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం దోచేస్తున్నటువంటి పరిస్థితుల్ని మీ అందరికీ బహిర్గతం చేయడం కోసమే ఈరోజు యొక్క సమావేశం, ఈ నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మరి ఏదైతే ఒక కుట్టు మిషన్ యొక్క విలువ 4,300 రూపాయలు ఉంటే ట్రైనింగ్ ఇచ్చేటువంటి దానికి గతంలో 3,000 రూపాయలు తీసుకుని మొత్తం 10,000 రూపాయలు 7,300 రూపాయలకే ఆ కార్యక్రమం ఒక లబ్ధిదారుడికి పూర్తవుతుంది. ఆ రకంగా అయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా 1,02,000 మందికి 73 కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరైతే తమకి కావాల్సిన అన్యాయానికి కాంట్రాక్టులు ఇచ్చుకుని సుమారు 167 కోట్ల రూపాయలు బలహీన వర్గాల పేరు చెప్పి ఆ రోజు ఓట్లు దండుకున్నారు, ఈరోజు నిధులు దండుకుంటున్నారని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. వాస్తవంగా అయితే ఒక వ్యక్తికి, ఒక లబ్ధిదారుడికి, అంటే ఒక ఆడామెకు వచ్చి, ఒక స్త్రీకి వచ్చి ట్రైనింగ్ ఇచ్చి పంపించేందుకు ప్రభుత్వం రాసుకునే ఖర్చు 23,500 రూపాయలు. మరి అలాంటిది వారికి వాస్తవంగా వారికి అందేటువంటిది కేవలం 7,300 రూపాయలు మాత్రమే. అంటే ఒక మహిళకు వచ్చేటువంటి, ఒక మహిళకి పేరు మీద 23,500 రూపాయలు వారు దోచేస్తూ ఉంటే అందులో ఒక మహిళకు వచ్చేది కేవలం 7,300 రూపాయలు అన్న విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మరి అలాగే మీ అందరూ అడగొచ్చు, ఏమి ప్రభుత్వం ఇలా చేయలేరు కదా, టెండర్ పిలిచారు కదా అని. 65 మంది టెండర్లు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 మంది టెండర్లు వేశారు. 65 మంది టెండర్లు వేస్తే 56 అప్లికేషన్లు డిలీట్ చేశారని మనవి చేస్తున్నాం మీ అందరికీ. వారి కనీసం అర్హత లేదని చెప్పి వారిని పక్కన పెట్టారు. ఇంకా ఉన్నటువంటి 6గురులో 3 వీరికి ఫైనాన్షియల్ బిడ్లో అర్హత లేదని చెప్పి ఇంకో 3 తీసేశారు. ఇంకా కేవలం 3 మాత్రమే మిగిలారు. 3 మాత్రమే మిగిలితే అందులో ఒక ఆయన 21,500 రూపాయలకి టెండర్ వేస్తే
ఆయనకి కేవలం 5,000 మిషన్లు సప్లై చేయడానికి అవకాశం ఇచ్చారు. L2 L3గా ఉన్నటువంటి వారికి మరి మిగిలినటువంటి ఈ 1,00,000 కూడా సుమారు 98,000 టెండర్ని వారికి ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 45 సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒక్కరికి మీ ఇంటికి మీ బ్యాంక్ అకౌంట్కి డబ్బు వచ్చే విధంగా ప్రజలకి బలహీన వర్గాల సోదరులకి అందజేస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో మిషన్ల పేరు చెప్పి కుట్టు మిషన్ల పేరు చెప్పి సుమారు 167 కోట్ల రూపాయలు దోచేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ బహిర్గతం చేస్తూ ఉన్నా. మాట్లాడాల్సిన పెద్దలు చాలామంది ఉన్నారు.